హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి బజాజ్ దగ్గర నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఫ్రీడమ్ 125 వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే లాస్ట్లో ఈ వెహికల్ని నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, టోటల్గా ఈ వెహికల్ 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేప్పటికి హాలోజన్ లైట్ విత్ డ్రమ్ బ్రేక్, సెకండ్ వేరియంట్ వచ్చేప్పటికి ఎల్ఈడి లైట్ విత్ డ్రమ్ బ్రేక్, థర్డ్ వేరియంట్ వచ్చేప్పటికి ఎల్ఈడి లైట్ విత్ డిస్క్ వేరియంట్ అనమాట. సో నేనైతే మాత్రం మీకు డిస్క్ వేరియంట్ సజెస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేసిక్ డ్రమ్ వేరియంట్ వచ్చేప్పటికి 1,21,500 రూపీస్లో లభిస్తూ ఉంది. ఎల్ఈడి లైట్ విత్ డ్రమ్ బ్రేక్ చూసుకున్నట్లయితే 1,32,500. టాప్ అండ్ డిస్క్ వేరియంట్ వచ్చేప్పటికి 1,38,500 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.5 cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. తర్వాత రైడ్ చేసేటప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. స్మూత్గానే ఉంది, అది కూడా ఒకసారి రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా మన ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఫ్రీడమ్ అని చెప్పేసి రాస్తుంది కదా, సో ఒక రకంగా సస్పెన్షన్ బూట్స్ లాగా ఇది మీకు ఉపయోగపడిద్ది. కొంచెం సస్పెన్షన్ అయితే కవర్ అయింది. డస్ట్గా ఉన్న ప్రదేశాలకి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఈ వెహికల్ వేసుకొని కొద్దిగా హెల్ప్ అయింది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. మీకు డిస్క్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఏబిఎస్ అయితే ఫ్రంట్ సైడ్ ఏమీ లేదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు డ్రమ్ బ్రేక్ ఇచ్చారనమాట. 130 mm డ్రమ్ బ్రేక్. ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సో మీకు ఫ్రంట్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఎంగేజ్ అయ్యి మీకు బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. టాప్ అండ్ డిస్క్ వేరియంట్ తీసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. బ్లాక్ పెడెంట్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ ఏరియాలో అన్ఈవెన్ రోడ్స్ ఉన్నాయనుకోండి, అంటే మట్టి రోడ్లో ఉన్నా సరే బాగా పెర్ఫామ్ చేసినట్టుగా అయితే ఈ వెహికల్ డిజైన్ చేశారు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్ అయితే చూస్తానికి చాలా యూనిక్గా బాగుంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్తో లభిస్తూ ఉంది, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే తీసుకొచ్చారు. అవి కూడా ఎల్ఈడితో ఇస్తే బాగుండేది. కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఫ్యూయల్ గేజ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ అయితే ఉంది. సో అదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక స్విచ్ అయితే ఇచ్చారు కదా బ్లూ కలర్లో. సో పెట్రోల్ నుంచి సిఎన్జికి మారడానికి ఈ స్విచ్ అయితే ఉపయోగపడుద్ది. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక నావిగేషన్ బటన్ లాగా అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. షార్ట్ అండ్ స్వీట్గా ఉంది, మరి అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు. సో హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా వైడ్ అండ్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైనా సరే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయడానికి ఈ సీట్ అయితే డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. ప్రస్తుతానికి పెట్రోల్ అయితే పెట్టి నేను వెహికల్ అయితే స్టార్ట్ చేశాను. సిఎన్జికి షిఫ్ట్ అయ్యాను. సిఎన్జికి షిఫ్ట్ అయినా సరే మీకు సేమ్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వస్తూ ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 150 kgs లభిస్తూ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. 170 mm అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, 825 mm లభిస్తూ ఉంది. మినిమం 5.5, 5.6 ఆ హైట్ వల్ల అయితే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే సీట్ కింద మీకు 2 kgs సిఎన్జి ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే మనకి 2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు కాబట్టి లీటర్కి మనము 60 కిలోమీటర్లు చొప్పున వేసుకున్న 120 కిలోమీటర్లు అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా 2 kgs సిఎన్జి ట్యాంక్ అయితే ఉంది. 90 కిలోమీటర్స్ చొప్పున వేసుకున్నా సరే 2 kgs ఉంది కాబట్టి 180 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. 180 + 120 చూసుకున్నట్లయితే ఓవరాల్గా 300 కిలోమీటర్లు అయితే హ్యాపీగా తిరగచ్చు వన్స్ ఈ వెహికల్కి ఫుల్ ట్యాంక్ ఫుల్ సిఎన్జి చేయించుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. టీవీఎస్ ఎక్సెల్కి ఇచ్చినట్టుగా అయితే చిన్నగా అయితే ఇచ్చారు. కీ డిజైన్ కూడా బాగుంది. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, బ్లూటూత్ అయితే చూపిస్తూ ఉంది. తర్వాత మనకి పైన క్లాక్ అయితే ఉంది. సో మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం కాదు. షార్ట్ అండ్ స్వీట్గా కంఫర్టబుల్గా బాగుంది.
అలాగే 825 mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాలు పర్ఫెక్ట్గా కింద అందినయి. 148 నుంచి 150 kgs మధ్యలో వెయిట్ అయితే ఉంది. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి USB Type-A ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి ఇక్కడ మీరు CNG ఇండికేటర్ అయితే చూడొచ్చు. CNG మోడ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ బ్లూ కలర్ స్విచ్ అయితే పైకి ఉంది కదా, ఇది CNG అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి ఒకసారి. CNGలో ఒకసారి రైడ్ చేద్దాం. వెహికల్ అయితే మాత్రం కొంచెం హైట్ ఉంది. అడ్వెంచర్ వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఈ వెహికల్ మీరు రైడ్ చేస్తున్నంతసేపు. స్మూత్గా ఉంది ఇంజిన్ కూడా. ఇనిషియల్గా పికప్ అంత ఏం లేదు, CNG కదా కొంచెం పవర్ ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు మీరు. బ్రేక్స్ బాగా పడుతున్నాయి. 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంటే పర్చేస్ చేయండి. క్లచ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంది, హార్డ్ అయితే ఎక్కడ అనిపించట్లేదు. గేర్లు డౌన్ చేసేటప్పుడు మాత్రం స్మూత్గానే డౌన్ చేయొచ్చు, కానీ గేర్లు వేసేటప్పుడు కొంచెం హార్డ్ అయితే అనిపిస్తూ ఉంది. కొంచెం హార్డే, మరీ అంత ఎక్కువ హార్డ్ అయితే ఏం కాదు, కానీ కొంచెం హార్డ్గా ఉంది. మేబీ అది వాడే కొద్దీ స్మూత్ అవ్వచ్చేమో. సీట్ అయితే కొంచెం బార్ ఉందన్నమాట. లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 4 members కూడా పట్టే అవకాశం అయితే ఉంది, కానీ ఈ వెహికల్ మీద 4 members అయితే వెళ్ళొద్దు. ఏ వెహికల్ అయినా సరే 2 members కదా. కంఫర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒకసారి పెట్రోల్కి షిఫ్ట్ అవుదాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు CNGలో ఉన్నాం. మారాను. ఒక 4-5 seconds అయితే డిలే అవుతుంది, ఇంకా మారలా. చూసారు ఇప్పుడు మారింది. సో ఇప్పుడు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పవర్లో అయితే మీకు ఎటువంటి ల్యాగ్ లేదన్నమాట. పెట్రోల్లో నడుపుతున్నప్పుడు పవర్ ల్యాగ్ అయితే మీకు ఎక్కడ లేదు. అలాగే పికప్ కూడా పెరిగింది కొద్దిగా. ఎంతైనా పెట్రోల్ ఇంజన్సే. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది. Yeah. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు బ్యాడ్ రోడ్స్కైనా ఈ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే బ్లాక్ పెడెన్ టైర్స్ అయితే ఇచ్చారు. ఎలా అయినా సరే ఈ వెహికల్ మీరు రైడ్ చేయొచ్చు. కొంచెం దూరం వెళ్తే మీకు ఆఫ్ రోడ్ అయితే వస్తుంది, అక్కడ కూడా నేను రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది బ్రో. మీరు టాప్ ఎండ్ వెహికల్ పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు 120 సెక్షన్ టైర్ అయితే ఇస్తారు. సో డిస్క్ వేరియంటే పర్చేస్ చేయమని చెప్తా. మీకు బెటర్ గ్రిప్ కావాలంటే కొంచెం వైడ్ టైర్స్ అయితే ఉండాలి కదా. ఇందులో మీకు బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బేస్ వేరియంట్కి టాప్ ఎండ్ వేరియంట్కి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. మీకు 1,21,500లో బేస్ వేరియంట్ అయితే వస్తూ ఉంది. ఒక 10,000 రూపీస్ పైన ఉంది మీకు హాలోజన్ లైట్ నుంచి ఎల్ఈడి లైట్కి మారడానికి. మధ్యలో మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసేసి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు డిస్క్ వేరియంట్ వస్తుంది. కాబట్టి నేనైతే మీకు అదే కొనుక్కోమని చెప్తాను. ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడ్ అనమాట. ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సస్పెన్షన్ లాంగ్ ట్రావెల్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి. చాలా బాగుంది సస్పెన్షన్ కూడా. కానీ మీకు ఇన్స్టెంట్గా బ్రేక్స్ పడాలంటే డిస్క్ బ్రేక్ వేరియంటే మీరు కొనుక్కోండి. అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఇట్లా నుంచో నడుపుతారు కదా. సో నేను కూడా అట్లాగే నుంచో నడుపుతున్నాను. కానీ హైట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. హ్యాండిల్ హైట్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఒక రకంగా ఇది అడ్వెంచర్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. సిఎన్జికి షిఫ్ట్ అవుదాం. ఒక 4-5 సెకండ్స్ అయితే డిలే అవుతుంది. ఓకే, సిఎన్జికి మారలేదు ఇంకా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సిఎన్జికి షిఫ్ట్ అయింది. బాగా ఎండగా ఉంది. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఈ పైన ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత విజిబిలిటీ అయితే ఏం లేదు, కానీ ఈ స్పీడోమీటర్ అయితే మాత్రం మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంది.
మీకు సిఎన్జిలో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మనకి రోడ్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 ఫ్రీడమ్ 125కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. అలాగే హెడ్ లైట్ డిజైన్ కానీ ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. చూస్తానికి షార్ట్ అండ్ స్వీట్గా చాలా క్యూట్గా ఉందని చెప్పుకోవచ్చు. మీకు మంచి మంచి కలర్స్లో అయితే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళి చూడండి, మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్గా చూపిస్తారనమాట. లైవ్లో అయితే మీకు నచ్చింది. నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది, బ్లాక్ కలర్ కూడా బాగుంది. అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది కదా. సో ఈ వెహికల్ మీరు కొనుక్కుంటే ఎలాంటి రోడ్స్కైనా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. బ్యాక్ సైడ్ మనకి సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడితో ఇస్తే బాగుంది అనిపించింది నాకు, అంతే. గ్రాబ్ రైల్ కూడా మీకు కంఫర్టబుల్గానే పట్టుకోవడానికి ఇచ్చారు. సో ఒక స్విచ్తో మీరు మారిపోవచ్చు పెట్రోల్కి సిఎన్జికి, అదొకటి మంచి విషయం అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 km పైనే వెళ్ళగలదు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, అలాగే టెస్ట్ రైడ్ కూడా చేయండి. దాని ప్రకారంగా ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.